అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 104. ఆయత్ నంబర్ 104 ఏమిటి? అల్లాయే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడని, దాన ధర్మాలను ఆమోదిస్తాడని, పశ్చాత్తాపాన్ని అంగీకరించడంలోనూ దయ చూపడంలోనూ అల్లాయే మేటి అని వారికి తెలియదా? 153 దాన ధర్మాలను ఆమోదిస్తాడు అంటే వాటిలో సమృద్ధిని కలిగిస్తాడు, వాటిని పెంచుతాడు. అయితే ఆ సొమ్ము ధర్మసమ్మతమైన పద్ధతిలోనే సంపాదించబడి ఉండాలి. హదీసులో ఈ విధంగా చెప్పబడింది: మీలో ఒక వ్యక్తి గుర్రపు పిల్లను పెంచి పోషించినట్లే అల్లా మీ సదకాను దానాన్ని పెంచి పోషిస్తాడు. కడకు ఒక ఖర్జూర పండుకు సమానంగా ఉండే దానం ప్రవర్తమానమై ఉహుద్ పర్వతములా తయారవుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించారు. సహీ బుఖారీ కితాబు జకాత్, ముస్లిం కితాబు జకాత్. ఆయత్ నంబర్ 105. والشهادة فينبئكم بما كنتم تعملون. ఆయత్ నంబర్ 105. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీ పనులు మీరు చేస్తూ పొండి, మీ పనులను అల్లా స్వయంగా చూస్తాడు. ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు కూడా చూస్తారు. గోప్యమైన వాటిని, బహిరంగమైన వాటిని ఎరిగిన వాని యొద్దకు మీరు ఎలాగూ మరలక తప్పదు. మీరు చేస్తూ ఉన్న దానంతటినీ ఆయన మీకు తెలియజేస్తాడు. 154 మీ కర్మలను ఒక్క అల్లాయే కాదు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త సహచరులైన విశ్వాసులు కూడా గమనిస్తారు. ఈ మాటలు కపటులను ఉద్దేశించి చెప్పబడ్డాయి. వారి ఉద్దేశాలు ఎటువంటివో అల్లాహ్ తన ప్రవక్తకు తెలియజేయగా, సందర్భాన్ని అవసరాన్ని బట్టి ప్రవక్త కూడా తన సహచరులకు ఈ కపటుల కర్మలను గురించి కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉంటారు. తద్వారా ముస్లింలు జాగ్రత్త పడతారు. ఆయత్ నంబర్ 106. ఆయత్ నంబర్ 106 ఇంకా కొందరున్నారు, వాళ్ళ వ్యవహారం దైవాదేశం వచ్చే వరకు వాయిదా వేయబడింది. అల్లాహ్ వారిని శిక్షించనూవచ్చు లేదా క్షమించనూవచ్చు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. 155 తబూకు యుద్ధ సందర్భంగా వెనుక ఉండిపోయిన వారిలోని ఒక వర్గం కపటలుదైతే ఏ కారణమూ లేకుండా బద్ధకం మూలంగా వెనక ఉండిపోయిన వారు మరికొందరు. అయితే వీళ్ళు కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా తమ తప్పిదాన్ని ఒప్పుకున్నారు. కానీ అప్పటికప్పుడే వారికి క్షమాభిక్ష లభించలేదు. వాళ్ళ వ్యవహారం దైవానికి అప్పగించబడింది. ఆ వర్గం గురించిన ప్రస్తావనే ఇక్కడ వచ్చింది. ఆ విధంగా చేసిన తప్పును ఒప్పుకున్న వారు మొత్తం 3. వారి వృత్తాంతం మున్ముందు రాబోతుంది. 156 ఒకవేళ వారు తమ తప్పుపై హఠం చేస్తే అల్లా వారిని శిక్షిస్తాడు. 157 వారు గనక మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందితే అల్లా వారిని క్షమిస్తాడు. ఆయత్ నంబర్ 107. بين المؤمنين وإرصادا لمن حارب الله ورسوله من قبل ولا يحلفن إن أردنا إلا الحسنى والله يشهد إنهم
ఆయత్ నంబర్ 107. కపటులలో మరికొంతమంది కూడా ఉన్నారు. కీడు కలిగించే అవిశ్వాసంతో కూడిన మాటలు చెప్పుకునే ఉద్దేశంతో, విశ్వాసుల మధ్య చీలికలను తెచ్చే లక్ష్యంతో, అంతకు మునుపు అల్లాహను ఆయన ప్రవక్తను వ్యతిరేకించిన వ్యక్తికి ఆసరా ఇచ్చే ఆలోచనలతో వారు ఒక మసీదును నిర్మించారు. ఈ కట్టడాన్ని నిర్మించడంలో తమ ఉద్దేశం మేలు చేయడం తప్ప మరొకటి కాదని వారు ప్రమాణాలు చేస్తారు. వారు అబద్ధాల కోరులన్న విషయానికి అల్లాహే సాక్షి. 158. కపటుల ఓ తుచ్చమైన చేష్ట గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. వారు ఒక మసీదును నిర్మించారు. వర్షాలు కురుస్తున్నప్పుడు, చలిగాలులు వీస్తున్నప్పుడు తమలోని బలహీనులు, వృద్ధులు దూరం నుంచి మసీదు నబవి వరకు రావడం కష్టంగా ఉందని, వారి సౌలభ్యం కోసమే తాము మరొక మసీదును కట్టామని వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమ్మబలికారు. తమరు కనుక ఒకసారి ఈ మసీదుకు వచ్చి నమాజు చేస్తే తమకు ఎంతో శుభం కలుగుతుందని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి విజ్ఞప్తి చేశారు. కానీ ఆ సమయంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తబూకు బయలుదేరుతున్నారు. ప్రయాణం నుంచి తిరిగి వచ్చాక అక్కడికి వచ్చి నమాజు చేస్తానని వాగ్దానం చేశారు. అయితే తబూకు నుంచి తిరిగి వచ్చినప్పుడు అల్లాహ్ వహీ ద్వారా ఆ మసీదు నిర్మాణం వెనుక ఉన్న దురుద్దేశాలను బట్టబయలు చేశాడు. ముస్లింల మధ్య మనస్పర్ధలను సృష్టించడం, అవిశ్వాసాన్ని వ్యాపింపజేయడం, దైవానికి దైవ ప్రవక్తకు శత్రువుగా వ్యవహరిస్తున్న వారి కోసం ఆసరాను సమకూర్చడం వారి అసలు ఉద్దేశమని తెలిసిపోయింది. 159. అంటే అబద్ధపు ప్రమాణాలు చేసి వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మోసగించాలనుకున్నారు. అయితే వారి కుటిల పన్నాగాల నుంచి అల్లాహ్ తన ప్రవక్తను కాపాడాడు. వారి సంకల్పంలో ఏమాత్రమూ శుద్ధి లేదని, వారు చెబుతున్నదంతా అబద్ధమని అల్లాహ్ తెలియజేశాడు.